ఎవ్రీవాన్ ఈరోజు షార్ట్ బ్లాగ్ వచ్చేసరికి నిన్న స్వర్ణగిరి వెళ్ళాము, భువనగిరి వెళ్ళాము. వచ్చేసరికి నైట్ అయితే 9 అయిపోయింది. అంటే నిన్న మధ్యాహ్నమే బయలుదేరిపోయాము, కాకపోతే కాస్త బస్సెస్కి వెళ్ళాము కాబట్టి లేట్ అయింది. అది కాక మొన్న శివరాత్రి ఆ టెంపుల్కి వెళ్ళేసరికి నైట్ అయింది. అసలు 2 days అవుతుంది, సరిగా నిద్ర ఉండట్లేదు. ఫేస్ కూడా చూడండి ఎలా అయిపోయిందో. నైట్ పడుకునేసరికి 10:30 అయింది. మళ్ళీ మార్నింగ్ లేచేసి పిల్లలకి స్కూల్ ఈరోజు, నిన్న హాలిడే ఉండే, ఈరోజు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇక బ్లౌజులు ఉన్నాయి అర్జెంట్వి. నైట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, 2 బ్లౌజులు తినేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే కుట్టుకోవాలి, ఇది ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ చేసేయాలి. ఆఫ్టర్నూన్ ఇచ్చేయాలి వాళ్ళకి. మార్నింగ్ అయితే టీ తాగాను, ఇంకా టిఫిన్ అది ఏం చేయలేదు. నిన్న దేవుని దగ్గరికి వెళ్ళాం కదా, పులిహోర లడ్డు అయితే తీసుకొచ్చామన్నమాట. పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంది. స్వర్ణగిరి వెళ్ళాము. దర్శనం కూడా బాగా అయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయంట. పబ్లిక్ అయితే చాలా ఉన్నారు, కానీ దర్శనం మాత్రం తొందరనే అయిపోయింది. బాగానే ఎంజాయ్ చేసేసి వచ్చాము. అంటే పిల్లలకి హాలిడే ఉండే ఒకటి. చెల్లెలు వెళ్ళలేదన్నమాట, ఫస్ట్ టైం తను వెళ్ళడం. చెల్లెలు అలాగే నందిని కూడా ఫస్ట్ టైం తనకి కూడా. అందరం కలిసేసి వెళ్ళాము, చాలా బాగా ఎంజాయ్ చేసేసి వచ్చామన్నమాట. ఇక 2-3 days అవుతుంది వరుసగా పూజలు చేయడమే సరిపోతుంది. ఈరోజు కూడా మొత్తం తుడిచేసాను. రేపు సాటర్డే కదా, ఎలాగో పూజ చేయాలి. రేపటికి ఈవినింగ్ బయటికి వెళ్ళేసి కొంచెం పూలు అవిను లేవు, తెచ్చుకోవాలి. ప్రజెంట్ అయితే బ్లౌజులు ఉన్నాయి, ఇవి కుట్టుకోవాలి. ఇదన్నమాట షార్ట్ బ్లాగ్. బాయ్.